సుమారు 4 రోజుల పాటు నెదర్లాండ్స్లోని ఎమర్జెన్సీ నెంబర్స్కి, పనామాలోని ఎమర్జెన్సీ నెంబర్స్కి కాల్స్ చేయడానికి 77 సార్లు ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయి. సరైన సిగ్నల్స్ లేక ఏ ఒక్క నంబర్ కలవలేదని అర్థమైంది. మరి ఆ అమ్మాయిలకు ఏమైంది? వాళ్ళు ఏమయ్యారు? ఇదే ప్రశ్నలు అందరినీ అయోమయంలో పడేశాయి. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. అది 2014వ సంవత్సరం ఏప్రిల్ 1న మధ్యాహ్నం 12 గంటల తర్వాత క్రిస్ ఫ్రూన్ కలిసి పనామాలోని బొకెట్ మౌంటైన్స్ చుట్టూ ఉండే అడవుల్లో అడుగు పెట్టారు. క్రిస్ క్రేమర్స్ వయస్సు 21 సంవత్సరాలు, లిసానీ ఫ్రూన్ వయస్సు 22 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ నెదర్లాండ్స్ కి చెందిన వాళ్ళు. అక్కడ తమకు ఆతిథ్యం ఇచ్చిన వారి పెంపుడు కుక్కను తమ వెంట తీసుకుని బయలుదేరారు. వీళ్ళిద్దరూ నెదర్లాండ్స్ లోని అమెక్సో పోర్ట్ కి చెందిన విద్యార్థినులు. వెకేషన్ ఇంటర్న్షిప్ కి సర్వీస్ ట్రిప్ గా ఉపయోగపడే పనామా పర్యటన కోసం 6 నెలల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. స్థానిక పిల్లలతో మాట్లాడడానికి, వారికి చేతి వృత్తులపై అవగాహన కల్పించడానికి స్థానిక భాష అయిన స్పానిష్ ని నేర్చుకున్నారు. ఇద్దరూ కలిసి అడవి అందాలని ఆస్వాదిస్తూ ఆ రోజు దిగిన కొన్ని సెల్ఫీలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ రోజు గడిచింది. అర్ధరాత్రి అయ్యేసరికి వారి వెంట వెళ్లిన కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. దాన్ని చూసి క్రిస్ ఫ్రూన్లు ఎక్కడైనా ఆగి ఉంటారని అభిప్రాయపడింది ఆ ఆతిథ్య కుటుంబం. ఏప్రిల్ 2న స్థానిక టూర్ గైడ్ తో ఆ ఇద్దరు అమ్మాయిలకు అపాయింట్మెంట్ ఉంది. దానికి కూడా వాళ్ళు రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆ ఆతిథ్య కుటుంబం అధికారులను అప్రమత్తం చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీం అడవి చుట్టూ విమానంలో గాలింపులు మొదలు పెట్టారు. స్థానిక గ్రామాల చుట్టుపక్కల కొండలను జల్లెడబట్టారు. 4 రోజులు గడిచినా వాళ్ళు దొరక్కపోవడంతో వారి కుటుంబ సభ్యులు పనామా చేరుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి డిటెక్టివ్లను వెంట తీసుకొచ్చారు. స్థానిక పోలీసులు డాగ్ యూనిట్లతో కలిసి 10 రోజుల పాటు ఆ అమ్మాయిల కోసం అడవుల్లో గాలించారు. రోజులు గడిచాయి తప్ప ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నెల రోజుల తర్వాత ఒక మహిళ బొకెట్లోని నది ఒడ్డున ఓ బ్యాగ్ దొరికిందని తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చింది. అది ఫ్రూన్ బ్యాగ్ కావడంతో అందరిలో ఆశాభావం మొదలయ్యింది. అందులో 2 ఫోన్లు, కెమెరా, కొన్ని చిన్న చిన్న వస్తువులతో పాటు $83 దొరికాయి. ఫోన్లో డయల్ కాల్స్ చూసి షాక్ అయ్యారు అధికారులు. సుమారు 4 రోజుల పాటు నెదర్లాండ్స్ లోని ఎమర్జెన్సీ నెంబర్ 1128, పనామాలోని ఎమర్జెన్సీ నెంబర్ 911 కి కాల్ చేయడానికి 77 సార్లు ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయి. సరైన సిగ్నల్స్ లేక ఏ ఒక్క నెంబర్ కలవలేదని అర్థమైంది. మరి ఆ అమ్మాయిలకు ఏమైంది? వాళ్ళు ఏమయ్యారు? ఇదే ప్రశ్నలు అందరినీ అయోమయంలో పడేశాయి. టెక్నాలజీ సహాయంతో ఏప్రిల్ 6న క్రిస్ ఫోన్ ను అన్లాక్ చేయడానికి విఫల యత్నం జరిగినట్లు, ఏప్రిల్ 11 నాటికి 2 ఫోన్లు డెడ్ అయినట్లు రుజువులు సంపాదించారు పోలీసులు. ఇక కెమెరాల్లో ఫోటోలను పరిశీలిస్తే మరింత విస్తుగొల్పాయి. కాంటినెంటల్ డివెక్ 2 కు సమీపంలో ఉన్న కాలిబాట వైపు వాళ్ళు వెళ్లినట్లు ఏప్రిల్ 1న తీసుకున్న చివరి ఫోటోలో ఉంది. అయితే ఆ తర్వాత వాళ్ళు ఫోటోలేం తీసుకోలేదు. ఏప్రిల్ 8 తెల్లవారుజామున 1 గంట నుంచి 4 గంటల మధ్య 90కి పైగా ఫ్లాష్ లైట్ ఫోటోలు ఉన్నాయి. అయితే అన్ని అసంబంధంగా గజిబిజిగా ఉన్నాయి. వాటిలో అన్ని కొండలు, బండరాళ్ళు, మొక్కలు, చెల్లాచెదురైన బట్టలు ఇవే ఉన్నాయి. ఒకే ఒక ఫోటోలో మాత్రం క్రిస్ తల వెనక భాగం ఉంది, అది కూడా రక్తంతో. అది చూసి షాక్ అయ్యారు అధికారులు. ఈ లోపు దర్యాప్త సంస్థలు బ్యాగ్ దొరికిన ప్రాంతాన్ని అణువణువు వెతికించాయి. 2 నెలల తర్వాత ఎడమకాలి షూ దొరికింది. అందులో తెగిన కాలు ఉంది. కాసేపటికి అదే నది ఒడ్డున చెల్లాచెదురుగా పడున్న ఎముకలు కూడా కనిపించాయి. DNA పరీక్షల్లో అవన్నీ క్రిస్ ఫ్రూన్లకు చెందినవని వైద్యులు తేల్చారు. అయితే వారికి మరణం ఎలా సంభవించిందో తెలియలేదు. క్రిస్ అవశేషాలు పూర్తిగా ఎముకలుగా మిగిలితే ఫ్రూన్ అవశేషాలు సగానికి పైగా కుళ్ళిపోయి ఉన్నాయి. ఆ ఆధారాలను బట్టి ఫ్రూన్ కంటే ముందుగా క్రిస్ మరణించిందని భావించారు. క్రిస్ మరణం తర్వాత సిగ్నల్ కోసం ఫ్రూన్ క్రిస్ ఫోన్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించి ఉంటుందని నమ్మారు అధికారులు. క్రిస్ ఫ్రూన్ మరణం వెనక ఏదో కుట్ర ఉండే ఉంటుందని, ఎవరో నేరం చేసి తెలివిగా
ఈజీగా తప్పించుకుని ఉంటారని కొందరు నమ్మారు. కెమెరాల్లో ఏప్రిల్ 1 తర్వాత వాళ్ళు ఏ ఫోటోలు తీసుకోకపోవడం విచిత్రమని, ఏప్రిల్ 8న అసంబంధమైన ఫోటోలు ఉండడం కూడా అనుమానాస్పదమేనని వారు భావించారు. దీన్ని ఆ అమ్మాయిల కుటుంబాలు కూడా నమ్మాయి. వీరి గాథ వింటుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒకరికొకరు సాయం అనుకుని ఆనందంగా గడపడానికి వెళ్లారు. కానీ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఒకవేళ ఏ కొండ మీద నుంచో పడిపోయి ఉంటారని కొందరు, క్రూర మృగాలు దాడి చేసి ఉంటాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరైతే ఈ స్టోరీకి హారర్ రంగులద్ది హడలెత్తించారు. అంత పెద్ద అడవిలో సాయం చేసేవాడు లేక ఏదైనా ప్రమాదం జరిగి కదలిని స్థితిలో ఎంత నరకం అనుభవించి ఉంటారోనన్న ఊహ ఆ కుటుంబాలను మరింత కృంగదీసింది. ఒంటరిగా 2 ఆడపిల్లలు అలాంటి అడవిలోకి వెళ్లడం సరికాదని వారు లేకపోలేదు. నిజానికి వారిని ఎవరైనా చంపేశారా, ప్రమాదవశాత్తు మరణించారా అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ మీరు చూడాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.